నాకు అలవాటు లేదు నాయుడు బావా. ఇవన్నీ చేయడానికి మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు. ఆహా, ఇక్కడ లేరు. అయినా అలవాటు లేకపోతే చేసుకోవాలి. నాతో కాపురం చేయాలనుకుంటే మాత్రం మరి అన్ని నేర్చుకోవాలంతే. నాకొచ్చిన పనులన్నీ చేస్తాను. రాని పని చేయాలంటే ఎలా చేస్తాను? అనవసరంగా నన్ను అవమానిస్తున్నారు. కావాలంటే మీరు మా ఇంటికి రండి. అక్కడ మనుషుల్ని పెట్టించి మీకు కావాల్సిన సేవలన్నీ చేయిస్తాను. ఈ అహంకారమే వద్దనేది. పని మనుషులు చేసిన దానికి నా మనిషిగా నువ్వు చేసిన దానికి తేడా ఉండదు. నా మనిషి అన్నప్పుడు నా కోసం చెయ్యాలి కదా. నిన్నేమన్నా ఉద్యోగం చేయమన్నానా, ఊళ్ళో వెళ్ళమన్నానా? ఏదో నాకు కావాల్సింది చేసి పెట్టమన్నాను. ఆ మాత్రం దానికి చేయను అంటే ఎలాగా? రేపు నీలాంటి దాంతో నీ ఎలా ఆగాలి మరి? స్నేహ కనీసం కలిసి అన్నిలు పోయి, లేకపోతే తొక్క ఊడిపోద్ది. వీళ్ళేంటో అన్ని ఇష్టం లేకుండా పనులు చేస్తారు. మనస్ఫూర్తిగా స్నానం కూడా చేయనివ్వరు వీళ్ళు. మనస్ఫూర్తిగా స్నానం చేయడం లేదు కానీ కనీసం సొక్కాన్ని ఇస్త్రీ చేయలేదు త్వరగా. ఏది ఎలాగే సొక్క? ఏది ఎక్కడా? ఏంటి ఏదో వాసన వస్తుంది? కాలిన వాసన ఇది. కొంప తీసిన చొక్కా కాల్చేసావా? కాల్చేసేవంటావు? ఆగు చూడండి. పెద్ద బొక్క ఎట్టినట్టున్నా? అయ్యి బాబోయ్, ఇంకా జీవితంలో ఇలాంటి బొక్కలు ఎన్ని చూడాలో ఏంటో. మీరు పిలిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసానండి. తిరిగి వెళ్ళి చూసేసరికి అలా అయిపోయింది. అలా ఉందన్నమాట తమరి జ్ఞానం. జ్ఞానం ఉండక్కర్లేదా? ఇస్త్రీ పెట్టి పెట్టాము, కాలిపోతే అంత పక్కనెట్టి రావాలని తెలీదు నీకు? అంటే అన్ని పనులు వచ్చంటావు, చేసేదేమి ఇది? సరే సరే, ఇదిగా నువ్వు చేసిన నిర్వాహకం ఏంటో ఊరందరికీ తెలిసేలా చూపిస్తాను చూడు ఇప్పుడు. ఈ సొక్క వేసుకుని, ఈ సిరుగుని సొక్క వేసుకుని ఆపరణ పూజకు వస్తాను. వచ్చేయ్, ముస్టోడు అనుకుంటారు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు ఊరందరూ చూస్తారు. ఎన్నాళ్ళు పంచాయతీ పంచాయతీ అంటున్నారు కదా, ఇప్పుడు నేను ఎడతాను ఇది వేసుకుని ఊళ్ళో నీ కోసం పంచాయతీ. ఇదంతా అవసరం అన్నాడు బావా. నేహా, ఏంటి అవసరం అని అడుగుతున్నావా? ఇదిగా నేను అవసరం అనుకునే వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది. అయ్యో, ఆయన ఏంటమ్మా అక్కడ కూర్చున్నారు? వాడికి ఆ చోటే కరెక్ట్. వాడి వాలకం అడుగు తినే వాళ్ళలో ఎలా కలిసిపోయాడో చూడు. ఏదో కనిపించక అక్కడ కూర్చుని ఉంటారు. వెళ్ళి తీసుకొస్తానుండు. ఆగు, నీ చేత అడ్డమైన చాకరీ చేయించాడుగా, వాడికి ఆ శాస్తి జరగాల్సిందే. ఆ మాత్రం అవమానం జరిగితే తప్ప దారికి రాడు. అది కాదమ్మా. హాయ్ కావేరి. హాయ్ కావేరి. హాయ్, మీరేంటి ఇలా? అనుకోకుండా వచ్చాం, అనుకోకుండా కలిసాం. బాగున్నారా ఆంటీ? బాగున్నామమ్మా. మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు. ఎక్కడ నీ హ్యాండ్సము? కాలేజ్ డేస్ లో గ్లామర్ క్వీన్ లా వెలిగిపోయేదానివి. ఎవ్వరు ప్రపోజ్ చేసినా ప్రభాస్, మహేష్ బాబు తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అని చెప్పేదానివి. ఎక్కడే నీ ప్రిన్స్? చూపించు. అది నీ హస్బెండ్ ని పరిచయం చేయవే, మాకు చూడాలనుంది. అది ఆయన మా అల్లుడు ఇక్కడ లేడమ్మా. బిజినెస్ పని మీద ఫ్లైట్ లో అమెరికా వెళ్ళాడు. 10 రోజుల తర్వాత వస్తాడు. అవునా? అయితే ఇంకో 10 days ఆగాలన్నమాట. ఓకే, అప్పుడు చూస్తాం కదా.
దండం పెట్టుకొని వస్తాం. ఆ, అలాగే. ఉమ్. అదేంటమ్మా వాళ్ళతో అలా చెప్పావు? అలా చెప్పక అదిగో ఆ అడుక్కునే వాళ్ళ దగ్గర ఉన్నాడే ఆ ముష్టాళ్ళ దగ్గర కూర్చున్నాడు నీ మొగుడని చెప్పాలా? నువ్వు కుంటోడిని గుడ్డోడిని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే నీ మొహం మీద ఉమ్మేస్తారే, అది నీ ఫ్రెండ్స్ అందరికి టామ్ టామ్ చేస్తారే, ఆ అవమానం అవసరమా నీకో? వాడి ముష్టి బతికేదో వాడిని బతకని, వాడిని వదిలేస్తే తప్ప నీ బతుకు బాగుపడదు. ఎప్పటికి అర్థం చేసుకుంటావా ఏంటో. రారా ఏయ్, ఏయ్, లే, ఏయ్, ఏయ్, ఏయ్. ఎరా, ఎవరో లేకరా. ఎవర్రా ఈ ఏరియా కొత్తగా వచ్చావా? పొద్దు నుంచి కూర్చుంటే మాకు 10 రూపాయలు రాలేదు, నీకు అప్పుడే 100 రూపాయలు వచ్చినాయి. ఏం మాడుతున్నారో మీరు నాకు అర్థం కావట్లేదు. చూడు తమ్ముడు, నాటకాలు వద్దు. ఈ ఏరియాని మేము ఏలం పంటలో కొన్నాం, మేము తప్ప ఎవరు అడుక్కోవడానికి వీల్లేదు ఇక్కడ. నేను అడుక్కోవడం ఏంటండి బాబు, ఏమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని ఏదో చేస్తున్నావే. పద పద. ఏ, పోరా, రా, పో, పో. ఆగు, ఏంట్రా మీద పడుతున్నావు? గుళ్ళ కూడా మొదలు పెట్టారా? అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? ఆడేళ్ళంటే అంత చీప్ అయిపోయారా నీకు? అసలు నిన్ను ఆగండి, ఆయన అలాంటి వారు కాదు. ఆయన కళ్ళు కనిపించవు. అసలు ఏం జరుగుతుంది స్నేహ? ఎక్కడ ఉన్నాను నేను? క్షమించండి, ఆయన కావాలని చేయలేదు. వాళ్ళు తోస్తే పడ్డారు. ఓ ముష్టోడా? ఆయన ముష్టివాడు కాదండి, నా భర్త. తనని చూస్తే గోల్డ్లా ఉంది. అలాంటి వాడిని పెళ్లి చేసుకుందంటే నిజంగా చాలా గ్రేట్ కదా. అవును, ఎంతో డేర్ అండ్ గట్స్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అన్నిటినీ మించి లవ్ ఉంటే తప్ప అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోలేరు. ఓకేనే, ఒక 10 days తర్వాత మీ ఇంటికి వస్తాం. మీ ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. బాయ్ కావేరి. బాయ్ కావేరి. సారీ బాబు. ఏంటి స్నేహ, వాళ్ళు నన్ను ముష్టోడు అనుకున్నారా? కళ్ళు లేకపోతే అదో సుఖం, మన స్థాయిని మనం మర్చిపోవచ్చు. నువ్వు వదిలేసినా ఇంకెవరు వదిలేసినా నేను వదలను నాయుడు బావ. తెలియని వాళ్ళు తెలియకనొచ్చు, కానీ తెలిసిన వాళ్ళు కూడా మొహం తిప్పుకుంటే నేను ఊరుకోను. అసలు ఇప్పుడు ఏమైందని స్నేహ? ఒక్క నిమిషం నాయుడు బావ, రా. ఆ, నువ్విక్కడే ఉండు నాయుడు బావ. అలాగే స్నేహ. ఇతనికి ఏమైందమ్మా? ఈ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో చూపు పోయింది పూజారి గారు. అమ్మవారి ఎదుట నెత్తి మీద కుంపడి పెట్టుకుని నిప్పుల మీద నడవాలి. ఆ నేత్రాదేవి కరుణించి చూపుని ప్రసాదిస్తుంది. నేను నడుస్తాను.